వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 'ధురంధర్ 2 ద రివెంజ్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా విజయ దుందుభి మోగిస్తుందో మనం చూస్తూ వస్తున్నాం. మొదటి వారంలోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్‌ని ప్రపంచవ్యాప్తంగా సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ సినిమాగా 'ధురంధర్ ద రివెంజ్' నిలిచిందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ వారాంతం అయిపోయింది. ఈ సినిమా విడుదలై 11 రోజులు గడిచిపోయాయి. మరి ఈ 11 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ సినిమా వసూళ్లు ఏ రికార్డుని బద్దలు కొట్టింది? ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఒకసారి మనం ఆల్రెడీ వారం రోజులకు సంబంధించినటువంటి కలెక్షన్స్‌ని నేను మీకు తెలియజేశాను. సో, తర్వాత ఈ సినిమా సాధించినటువంటి కలెక్షన్సు, అలాగే దాని ఆక్యుపెన్సీ రేట్ ఎలా ఉందో ఒక్కసారి చెప్పుకుందాం. సో, ఇది డే 7th వరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ ఆ ఎక్స్‌టెండెడ్ వీకెండ్ ఏదైతే ఉందో అది చెప్పుకుందాం. ఎనిమిదో రోజు, సో ఇది అంటే ఏడవ రోజుని మించి ఎనిమిదో రోజు ఎక్కువగా కలెక్ట్ చేసింది. 59.49 కోట్ల రూపాయల గ్రాస్‌ని ఇండియాలో ఈ సినిమా సాధించింది. సో, ఆక్యుపెన్సీ రేట్ వచ్చి 35.1%. అలాగే తొమ్మిదో రోజు అంటే ఇది శుక్రవారం 49.90 కోట్ల రూపాయల గ్రాస్‌ని వసూలు చేసింది. అంటే ఎనిమిదో రోజు కంటే తొమ్మిదో రోజు తగ్గింది. ఇక్కడ కూడా ఆక్యుపెన్సీ రేట్ కూడా తగ్గింది 31.5%. బట్ వేరేజ్ అసలైన వీకెండ్ శని, ఆదివారాలు. శనివారం చూడండి ఏకంగా 75.22 క్రోర్స్ వసూలు చేసింది ఇండియాలో. ఎంత జంప్ అయిందో చూడండి. 31.5% నుంచి ఏకంగా 13% పైనే పెరిగింది. అంటే 44.8% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. ఇక డే 11th అంటే నిన్న ఆదివారం రోజు ఈ సినిమా మరింత ఎక్కువగా 81.51 కోట్లు కేవలం ఇండియాలోనే ఆ గ్రాస్‌ని వసూలు చేసింది. అంటే ఏ రేంజ్‌లో చూడండి. రెండో వారాంతం కూడా ఈ సినిమా 75 కోట్లు, 81 కోట్లు సాధించడం అనేది ఈ సినిమా మీద ఇంకా జనం అంటే ఒక్కసారి చూసి సంతృప్తి చెందట్లేదు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అందుగురించే ఆ రిపిటిషన్ వాల్యూ వల్లే ఈ సినిమా ఈ స్థాయి కలెక్షన్ సాధిస్తోందని మనకు కనిపిస్తూ ఉంది. సో, వీకెండ్‌లో టిక్కెట్లు దొరకటం అనేది దుర్లభమైపోతుందని చెప్పేసి సినీ గోయర్స్ కూడా అంటున్నారు. సో, 44.8% నుంచి ఈ 11వ రోజు 48.5%కి పెరిగింది ఆక్యుపెన్సీ రేట్ థియేటర్‌లో. సో, టోటల్‌గా ఇండియా గ్రాస్ చూసుకుంటే 1000 కోట్లు దాటిపోయింది. అంటే 11 రోజులకే కేవలం ఇండియాలోనే. సో, 1,11,95,00,000 రూపాయల గ్రాస్‌ని ఇండియాలో ఈ సినిమా వసూలు చేసింది. ఇక ఓవర్‌సీస్‌లో 11 రోజులకు వచ్చినటువంటి వసూళ్లు 350 కోట్ల రూపాయలు. సో, వెరసి వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా సాధించినటువంటి కలెక్షన్ 1,361.95 కోట్ల రూపాయల గ్రాస్. సో, ఇది ఇంకొక రికార్డు. అంటే దీని ముందు సినిమా ఏదైతే ఉందో, మొదటి పార్ట్ ఏదైతే ఉందో 'ధురంధర్' దాని లైఫ్ టైమ్ మొత్తం వసూళ్ళని కేవలం 11 రోజుల్లోనే ఈ దీన్ని సీక్వెల్ అనకూడదు. ఈ సెకండ్ పార్ట్ అనేది దాన్ని అధిగమించేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. సో, విడుదలైనటువంటి 11 రోజుల్లో ఈ స్థాయి వసూలు సాధించినటువంటి సినిమా కూడా, భారతీయ సినిమా కూడా ఇప్పుడు 'ధురంధర్ ద రివెంజ్' మాత్రమే. సో, ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద 'రణ్వీర్ సింగ్' తన అప్రతిహత యాత్రని కంటిన్యూ చేస్తున్నాడు. ఇదివరకు 'ధురంధర్' తోటి గత ఏడాది డిసెంబర్‌లో వచ్చినటువంటి ఆ సినిమాతోటి ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి 'రణ్వీర్ సింగ్' ఇప్పుడు 'ధురంధర్ ద రివెంజ్' తోటి అంతకు మించినటువంటి ఫుట్‌ఫాల్స్, కలెక్షన్స్ తోటి దూసుకుపోతూ ఉన్నాడు. సో, ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా అవతరించాడు. ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా ఇప్పుడు దక్షిణాది 4 భాషల్లో కూడా విడుదలయ్యి, సో, అటు హిందీ వర్షను, అలాగే ప్రాంతీయ భాషలో కూడా ఈ సినిమా మరింత ఎక్కువ కలెక్షన్ సాధిస్తూ ఉండటం వల్లే ఈ స్థాయి విజయం, ఈ బ్లాక్ బస్టర్, అలాగే ఈ రికార్డు స్థాయి అనేవి నమోదవుతున్నాయని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి కేవలం 11 రోజుల్లోనే ఈ స్థాయిలో అంటే ఇక ఈ సినిమా లైఫ్ టైమ్‌లో కనీసం ఇంతకు ఇంత ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో లైఫ్ టైమ్‌లో అంతకు ఆహ్, అన్ అంత కలెక్షన్స్‌ని ఈజీగా రాబడుతుంది.
2,000 పైగా కోట్లని ఈ సినిమా రాబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ ఈ రోజు నుంచి వీక్ డేస్ మొదలవుతున్నాయి. వర్కింగ్ డేస్ మొదలవుతున్నాయి. సోమవారం నుంచి మరి కొంచెం అది కనిపిస్తా ఉంది ట్రెండు. తగ్గుదలనేది కనిపిస్తుంది కలెక్షన్స్‌లో. ఇప్పుడు చాలామంది ఫస్ట్ షో, సెకండ్ షో ఈవినింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతున్నట్టు అడ్వాన్స్ బుకింగ్ ఆ షోలకి నైట్ షోలకి ఎక్కువగా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. మార్నింగ్ షో మ్యాట్‌నీలకి మాత్రం తక్కువగా బుకింగ్స్ అనేవి నమోదవుతా ఉన్నాయి. జనం అంతా కూడా శని, ఆదివారాల్లో చూడాలని చెప్పేసి అనుకొని ఆ టికెట్లు పొందలేని వాళ్ళు మాత్రం ఇప్పుడు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ షో, సెకండ్ షోలకి. సో, అందువల్లే ఆ 2 షోలు కూడా మంచి కలెక్షన్స్‌ని రాబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఈ వీక్ డేస్‌లో ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయి? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.